హలో అండ్ వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఇప్పుడే కేరామ్ మూవీ చూసొచ్చాను. ఇలాంటి సినిమా వచ్చిన ప్రతిసారి ఏంటంటే నా లోపల ఒక కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుంది అనమాట. అదేంటంటే ఇప్పుడు కొంతమంది సినిమాని ప్యూర్లీ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు. లైక్ వెళ్ళామా, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళామా, సరదాగా నవ్వుకున్నామా, ఒక ఎక్స్పీరియన్స్ పొందామా, వచ్చేసామా ఇంటికి, లెట్స్ మూవ్ ఆన్ విత్ అవర్ లైఫ్. ఓకే, దట్స్ వన్ వే టు లుక్ ఎట్ ఇట్. అనదర్ వే ఇస్ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అది ఒక కల్చర్ని, మన సొసైటీని, అది సోషల్గా రెలవెంట్గా ఉందా లేదా, సోషల్లీ రెస్పాన్సిబుల్గా ఉందా లేదా, ఈజ్ ఇట్ సర్వింగ్ యాజ్ అ గుడ్ కల్చరల్ డాక్యుమెంటేషన్ ఏంటి, అది కూడా అది చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఐ బిలీవ్ ఇన్ బోత్. ఓకే, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, దాన్ని దాటి కూడా. బట్ ఈ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటే కూడా అది కరెక్టే, తప్పేమీ కాదు. ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ ఇది చాలా పవర్ఫుల్ మీడియం అని అనుకుంటే కూడా కరెక్టే, తప్పే కాదు. రెండూ కరెక్ట్. దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ వే టు లుక్ ఎట్ సినిమా. బోత్ ది సైడ్స్ ఆర్ వ్యాలిడ్. అండ్ వెన్ సంథింగ్ లైక్ కేరాంప్ కమ్స్, నాకేమనిపిస్తుంది అంటే ప్యూర్లీ యాజ్ అన్ ఎంటర్టైనర్ కింద చూస్తే అప్పటికి నేను అది 100% ఓకే, కరెక్ట్, పర్ఫెక్ట్ అని నేను చెప్పను. 10/10 కాదు. ఎంటర్టైన్మెంట్ కింద చూస్తే ఇట్ హ్యాస్ ఇట్స్ మూమెంట్స్. నవ్వుకున్నాను, నవ్వలేదని మాత్రం చెప్పను. అక్కడక్కడ నవ్వుకున్నా. కొన్ని సీన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, ఆ మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. వెన్ ఐ లుక్ ఎట్ ఇట్ ప్యూర్లీ యాజ్ a form of entertainment. Beyond entertainment, I have many issues with it. Story is set in Kerala. అలాంటప్పుడు కొంచెం దాని నుంచి కొంచెం అన్న పోర్ట్రేయల్ కొంచెం అక్యురేట్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాము. అది ఏ రకంగానూ పెద్దగా జరగదు. మురళీధర్ గౌడ్ గారు ఉంటారు, హూ ఇస్ ఆయన పాపులర్ అయ్యిందే తెలంగాణ రోల్స్ చేస్తూ. ఆయన యాక్సెంట్కి టిల్లులో ఆయన ఫాదర్ కింద హీ బికేమ్ వెరీ పాపులర్. నాకు చాలా ఇష్టమైన యాక్టర్ ఆయన మీరు ఒక మలయాళీ క్రిస్టియన్ కింద కాస్ట్ చేసి అక్కడ ఒక పాయింట్లో ఆయన తెలుగు పాటలు పాడుకుంటుంటే అరే ఇదేంట్రా అసలు ఎక్యురసీ లేదు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. లైక్ వైజ్ అలానే సినిమాలో ఉన్న కోర్ పాయింట్ కూడా మీరు చూసుకుంటే అది ఇట్స్ అబౌట్ మెంటల్ హెల్త్, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ నాట్ ఈజీ టాపిక్ టు డీల్ విత్. ఓకే, తీసుకోవడం వరకు ఓకే, కానీ దాన్ని డీల్ చేయడం ఇంకా సెన్సిటివ్గా చేస్తుంటే బాగుంది అనిపించింది, ఇంకొంచెం సెన్సిబుల్గా. ఎందుకంటే సినిమాలో దాని పోర్టల్ ఈజ్ కంప్లీట్లీ ఇన్సెన్సిటివ్. అదైతే నేను చెప్పగలుగుతా కరెక్ట్ కాదు, ఖచ్చితంగా కరెక్ట్ కాదు, తప్పే. ఎందుకంటే మెంటల్ హెల్త్, థెరపీ ఇవన్నీ కూడా ఇంకా చాలా 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 వరకు టాబు కిందనే కన్సిడర్ చేస్తారు వాటిని. ఇప్పటికీ కాన్వర్జేషన్స్ అనేవి దాని చుట్టూ అంతగా నార్మలైజ్ అవ్వలేదు. అలాంటప్పుడు ఇదేమో ఆర్ట్ సినిమా కాదు, ఇదేమి ఒక నీష్ సినిమా, నీష్ ఆడియన్స్ కోసం అటువంటి సినిమా కాదు కదా. మరి ఇట్ ఈస్ ప్యాకేజ్డ్ యాజ్ అన్ ఎంటర్టైనర్ ఫర్ అ వైడ్ ఆడియన్స్ అన్నప్పుడు దాన్ని ఇంకా సెన్సిబుల్గా, ఇంకా సెన్సిటివిటీతో డీల్ చేసి ఉండాలి. మరీ అలా మాక్ చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. సినిమా మొత్తం దాని మీదనే. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ ఏదో ఒక పాసింగ్లో ఒక జోక్ వచ్చేసి వెళ్ళిపోయినప్పటికీ పాయింట్అవుట్ దాన్ని చేస్తాము. బట్ ఇంకా సినిమానే దాని మీద ఉన్నప్పుడు అది కొంచెం ఇబ్బందికరంగా, కొంచెం కాదు బాగానే ఇబ్బందికరంగా అది అనిపించింది. నేను పర్సనల్గా ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ పోర్ట్రే ప్రాబ్లమాటిక్ క్యారెక్టర్స్ ఆర్ సంథింగ్. ఓకే, నాకు సినిమాలో ప్రాబ్లమాటిక్ క్యారెక్టర్స్ ఉండకూడదు, అది నేను అస్సలు అట్లా చెప్పను. ఎంత డార్క్ అయినా, ఎటువంటి క్యారెక్టర్స్ అయినా సినిమా పోర్ట్రే చెయ్యొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ద గేజ్ ఈజ్ కరెక్ట్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఫ్లాస్ ఆర్ పాయింటెడ్ అవుట్. సో ఇన్ దాట్ సెన్స్ కేరాంప్ అనే సినిమాని కూడా ఎలా చూడొచ్చు అంటే ఇట్స్ అ లవ్ స్టోరీ బిట్వీన్ టూ ఫక్డ్ అప్ ఇండివిజువల్స్, టూ మెస్సీ ఇండివిజువల్స్ అని చూసుకోవచ్చు. బట్ నా ప్రాబ్లం ఏంటంటే ప్యూర్లీ రైటింగ్ పరంగా చూసుకుంటే ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ని సినిమా మొత్తం పోర్ట్రే చేసి లాస్ట్లో క్యారెక్టర్స్ జస్ట్ ఒక మోనోలాగ్తో మారిపోవడం అనేది, అది నాకు పర్సనల్గా యాజ్ అ రైటింగ్ చాయిస్ అది నాకు నచ్చదు. అది కన్వీనియంట్ రైటింగ్ అనిపిస్తుంది. అది కేరాంప్లో ఉండడం కూడా నాకు ఐ వాజంట్ మచ్ ఇంప్రెస్డ్ విత్ ఇట్. ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే కొన్ని చోట్ల నవ్వు వచ్చినాయి. అట్లా అని చెప్పి కంప్లీట్లీ నవ్వుకుంటూనే ఉన్నా, మరీ వైల్డ్ లాఫ్స్, వైల్డ్ కామెడీ అని నేను చెప్పను. నరేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది, దానికి కొంచెం ఒక బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది కదా, క్లాసీగా ఉండదు. ఇది ఈ సినిమా ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపు ఉంటుంది. ఇట్స్ ఇంటెన్షనలీ, ఇట్స్ డిసైడెడ్లీ క్రాష్. నవ్వొచ్చిందా రాలేదా అంటే ప్రతి చోట రాలేదు, అక్కడక్కడ నవ్వుకుంటున్నా అంతే. సో మీరు డిసైడ్ అవ్వండి. అది ఇంకా నాకైతే ఇలా అనిపించింది. మీరు సినిమాని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కింద చూసుకుంటారా, లేకపోతే బియాండ్ దట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారనేది అది మీ చాయిస్. మీరు చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించింది. ఓకే రామ్, దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. హ్యాపీ దివాళీ. ఇంకా నన్ను వదిలేసేయండి. డూ సబ్స్క్రైబ్ టు గుల్టే ప్రో ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.